వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సలహాదారుల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. శనివారం గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేవలం ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నవారంతా కేవలం జగన్ కు స్క్రిప్ట్లు రాయడమేనని, అంతకు మించి వారికి పెద్దగా పని లేదన్నారు. జడ్జీలకు ఇచ్చే జీతాలు ఆయా సలహాదారులకు జీతాలు అందిస్తున్నారని, ఎందుకు నెలకు 20 లక్షల వరకు జీతాలు అందిస్తున్నారో, కేబినెట్ హోదా ఎలా కల్పిస్తున్నారో చెప్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఒక కొత్త వ్యవస్థని రాజ్యాంగేతర శక్తులుగా మార్చి వాళ్ళకి పదవులు ఇవ్వడమే కాకుండా ప్రత్యేకమైన నిధులు కేటాయించుకుంటూ కొన్ని అఫీషియల్గా, చాలా వరకు అన్అఫీషియల్గా రాష్ట్రంలో పరిపాలించడానికి సలహాదారుల నియామకం గురించి మేము ప్రశ్నించాం. ఈరోజు ఫ్యాక్ట్ చెక్ అని ప్రత్యేకంగా సాక్షి పేపర్లో నేనేదో బుకాయించినట్టు, వీటన్నిటికీ విరుద్ధంగా వాస్తవాలు వాళ్ళ దగ్గర ఉన్నట్టు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అసలు పత్రికా విలేకరులు అందరినీ ఆహ్వానించి సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని మేము కొన్ని డిమాండ్స్, కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ప్రభుత్వం నుంచి స్పందన రావాలి, కానీ ఈ పత్రికకి దానికి ఏం సంబంధం? వాళ్ళు ఎందుకు ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు? ఫ్యాక్ట్ చెక్ చేసే అధికారం ప్రత్యేకంగా ఆ పత్రికకి ఎందుకుంది? ఈనాడులో ప్రచురించినంత మాత్రాన పాపం రామోజీరావు గారు చేసిన తప్పేంటి దీంట్లో? ఆయన గురించి ప్రస్తావించడం. మీరు డిబేట్కి రండి. జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ మీతో సిద్ధంగా ఉన్నాడు డిబేట్ చేయడానికి. వివరాలతో సహా నేను మాట్లాడతాను. మేము చేసే ప్రయత్నం కూడా గత సంవత్సరం నుంచి మేము ప్రత్యేకంగా ప్రభుత్వంలో జరుగుతున్న పరిపాలన పైన చాలా లోతుగా అధ్యయనం చేసి స్పష్టమైన వివరాలతోటి మేము ఎందుకు చెప్తున్నామంటే, ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు పాపం 30 సంవత్సరాలు 28 సంవత్సరాలు ప్రభుత్వంలో వాళ్ళు పనిచేసిన వ్యక్తులు, సీనియర్లు, వాళ్ళందరూ ఈ వ్యవస్థ చూసి భయపడి ఆందోళనతోటి, ఆవేదనతోటి రేపటి రోజున ఏమైపోతుంది మన రాష్ట్రం అనే ఒక బాధతోటి వాళ్ళు సమాచారం కొంతవరకు అందిస్తూ ఉంటే, మేము ప్రభుత్వంలో ఒక మార్పు వస్తుంది, బాధ్యతతోటి వ్యవహరిస్తారు, పరిపాలన ఇప్పుడైనా సక్రమంగా చేస్తారేమో అనేది ఒక ప్రయత్నం జనసేన పార్టీ చేస్తూ వస్తుంది. రాసిన ఆర్టికల్ వెనక నేను గతంలో కూడా చెప్పా, పౌరులు మన రాష్ట్రంలో ఆవేదనతోటి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినప్పుడు గౌరవ హైకోర్టు బెంచ్, అంటే చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా గారు, అదేవిధంగా ఆనరబుల్ హైకోర్టు జడ్జి సోమయాజులు గారు, వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ఆ రోజు ఏంటంటే, ఇది ఒక కొత్త సర్వీస్ మీరు క్రియేట్ చేస్తున్నారా, కొత్త క్యాడర్ మీరు క్రియేట్ చేస్తున్నారా? దేనికి ఈ సలహాదారులు, ఇంతమంది సలహాదారులు మీరు ఎందుకు అపాయింట్ చేస్తున్నారు? ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీగా మీరు వీళ్ళని తీసుకొస్తుంటే ఇది చాలా ప్రమాదకరమైన ప్రెసిడెంటు అని చాలా స్పష్టంగా వాళ్ళు అబ్జర్వేషన్స్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా త్వరలోనే ఒక పాలసీ తీసుకొస్తాం, మేము అడ్వైజర్స్ ఇప్పటి నుంచి మేము అపాయింట్ చేయకుండా వివిధ శాఖలకి మంత్రుల కోసమే మేము అడ్వైజర్స్ని అపాయింట్ చేస్తామని వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేశారు. కానీ వీళ్ళు ఎక్కడ దాన్ని పాటించారు చెప్పండి? గత నెలలోనే మీరు చూశారు, కొత్తగా మరి ఇంకొక అడ్వైజర్ని అపాయింట్ చేశారు. ఇదే పత్రికల్లో పనిచేస్తున్న ఒక సీనియర్ విలేకరి మిత్రుడు, అతన్ని మళ్ళీ అడ్వైజర్గా అపాయింట్ చేశారు. మరి ఇది హైకోర్టు ఆర్డర్ని ఉల్లంఘించినట్టు కాదా? హైకోర్టు అబ్జర్వేషన్స్ మీరు అగౌరవపరిచినట్టు కాదా? మీరు వాదించేది ఏంటి? ఎందుకు మీరు ఈరోజు ఎస్టాబ్లిష్ చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు బుకాయింపు అంటారు? వాస్తవంగా మీది బరి తెగింపు. మీరు బరి తెగించి ఇష్టానుసారంగా మీరు చేసుకుంటూ పోతుంటే ఎంతోమంది ఆవేదనతో ఎందుకు వదులుతారు? సమాచారం బయటకు వస్తుంది. అసలు ఇన్ని రోజుల నుంచి చీకటి జీవాలు తీసుకొచ్చి
వీటిని కాన్ఫిడెన్షియల్ అని చెప్పి మీరు బయట పెట్టకుండా ఎవరికి తెలియకుండా మీరు దాచిపెడితే రాకుండా ఎట్లా ఉంటాయి ఏదో ఒక రోజున. ఈరోజు 2 ఉదాహరణలు ఇస్తాను నేను, ఎందుకంటే ఇది అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం రాలేదు కాబట్టి నేను అధికారికంగా 2 విషయాలు మీకు ప్రస్తావించి